హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారిపై సుగాలి ప్రీతి వాళ్ళమ్మ పార్వతీదేవి గారు ఒక కేసు ఫైల్ చేశారంట, ఒక కంప్లైంట్ ఇచ్చారంట. దాని గురించి వారు మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినండి. ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్ లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభూకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వ గారిని కూడా కోరుకుంటున్నాను. సుగాలి ప్రీతి పైన అత్యాచారం జరిగిందని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటించారు. మరి ఈ రోజు ఆధారాలు లేవు అంటున్నారు. ఈ 2 ఏళ్లలో ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళు చేయించలేదు, కాబట్టి నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పైన ఎస్హెచ్ఓలో కంప్లైంట్ చేశారు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీరు ఒక పని చేయొచ్చండి, మీకు ఐడియా లేదేమో, లేకపోతే మీకు చేయాలనే ఇంట్రెస్ట్ లేదేమో నాకు తెలియదు, కానీ సిబిఐ వాళ్ళు బిజీగా ఉన్నారు, మేము ఈ కేసును డీల్ చేయలేము అన్నారు. ఓకే, ఒక కొత్త సిట్ ఇన్వెస్టిగేషన్ వేయచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, తారుమారు చేశారు, డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారు చేశారు అన్నారు కదా. ఓకే ఫైన్, ఎవరు చేశారన్నది ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ లేకపోవచ్చు, కానీ ఎవరు చేశారు, ఎవరు తారుమారు చేయడానికి ప్రయత్నించారన్నది సిట్టు వేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆ నిందితులను పట్టుకుంటే వాళ్ళని తర్వాత అడగచ్చు, ఒరే నిందితుడా, ఎందుకురా నువ్వు డిఎన్ఏ రిపోర్ట్ను తారుమారు చేసావు అని చెప్పేసి వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేస్తే ఫలానా కారణంతో మేము డిఎన్ఏ రిపోర్ట్లను తారుమారు చేసామని వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం ఉంది. దాని మోటివ్ ఏంటని కనుక్కుండే అవకాశం ఉంటుంది. కానీ 2 ఏళ్ల నుంచి అంటే డిఎన్ఏ తారుమారు అయిపోతే అది ఇంకా దేర్ ఎండ్స్ ద మ్యాటరా? అంటే ఇంకా చనిపోయిన అమ్మాయికి న్యాయం జరిగేది ఎట్లా, వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేది ఎట్లా? అదే విషయాన్ని సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు అంటున్నారు. ఇంత సింపుల్గా తేల్చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఆశ్చర్యం వేసిందండి. ఏదంటే ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, తల్లడ్లు తననే మన పవన్ కళ్యాణ్ గారు అసలు డిఎన్ఏ రిపోర్ట్లు మాయమైపోయాయి అంటే ఇంకా అంతేనా? ఇప్పుడు ఎవరు మాయం చేశారు? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఇప్పుడు మేము ఆధారం లేకుండా మేము మాట్లాడలేము, ఎవరు మాయం చేసినా మాకు తెలియదు, కానీ మాయం చేశారని మీరు అంటున్నారు. సో మీరు మాయం చేశారని అంటున్నారంటే ఎవడో ఒకడు చేసిండాలి. ఎవడు చేసిన వ్యక్తి ఎవడు, ఎందుకు మాయం చేశాడు, దాని మోటివ్ ఏంటి, మాయం చేయడానికి గల కారణాలు ఏంటి? ఈ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది. ఒకవేళ అలా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అంటే దొంగలను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ప్రజలు అనుకుంటారు. అనుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పరుస్తున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు మేల్కొని ఎవరు డిఎన్ఏ రిపోర్ట్లు మాయం చేసినారు, మీకు కరాఖండిగా మీరు తెలిస్తేనే, ఆధారాలు ఉంటేనే మీరు మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో మీకు తెలుసు ఎవడో డిఎన్ఏ రిపోర్ట్లు మాయం చేశాడని తెలుసు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాయం కాలేదు అని చెప్పేసి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు అంటున్నారు. మా దగ్గర ఉన్నాయి సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్, లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్స్ ఉన్నాయి, ఎట్లా మాయం చేస్తారు సార్, మమ్మల్ని పిలిచి అడిగితే మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో కూడా మేము చెప్తాం సార్ అని పార్వతీదేవి గారు అంటున్నారు. కానీ ఇవేం పట్టించుకోకుండా డిఎన్ఏ రిపోర్ట్లు మాయం అని సింపుల్గా కొట్టిపారేస్తే న్యాయం ఎట్లా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి మీరు ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు సుగాలి ప్రీతి అన్న పేరును మీరు ఉచ్చరించినంతగా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా ఉచ్చరించారు. అన్ని వేల లక్షల సార్లు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని మీరు మాట్లాడారు. ఇప్పుడు సింపుల్గా డిఎన్ఏ తారుమారు అయింది అంటే అయిపోయా, అంతేనా? ఇంకా మన వ్యవస్థలు అంతేనా? ఇంకేం పనిచేయవా? ఎవడో ఒకడు వాడు డిఎన్ఏ రిపోర్ట్ను మాయం చేస్తే వాడిని కూడా పట్టుకోలేమో మనం కనీసం? అంటే అయిపోయినట్లేనా? అది కేసు క్లోజ్ అయినట్టేనా? ఎవరిని కాపాడాలనే ప్రయత్నం అని పార్వతీదేవి గారు అడుగుతున్నారు. ఎవరిని కాపాడాలనే ప్రయత్నం ఇది కాదు పవన్ కళ్యాణ్ గారు. తొక్కి నారదీస్తా, కిందేసి మిందేసి కొడతా, ఒంగోబెట్టి లేపి కొడతా, లేపి ఒంగోబెట్టి కొడతా, ఒక్కొక్కరి నారదీస్తా, నా కథ ఇది, నేను హోమ్ మినిస్టర్ కాలేదు, పోనీ హోమ్ మినిస్టర్ అనగండి, సుగాలి ప్రీతి కేసు కోసమైనా హోమ్ మినిస్టర్ అండి. మీరు అనుకుంటే ఎంతసేపు అండి? ఇప్పుడు మీరే అంటారు కదా, నా వల్లే ప్రభుత్వం ఏర్పడింది, నేనే తెలుగుదేశాన్ని బతికనిచ్చినా, లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేది కాదు, నా టాలెంట్ అని మీరే అంటారు కదా. సో సింపుల్గా అడుగుతున్నాం,
మీరు హోమ్ మినిస్టర్ తీసుకోండి, సుగాలి ప్రీతి కేసుని సాల్వ్ చేయండి. మీరు ప్రామిస్ చేసిందే కదా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇది దారుణం అండి. ఎవడో డిఎన్ఏ రిపోర్టు మాయం చేశాడు కాబట్టి కేసు ముందుకెళ్ళట్లేదు అంటే ఇంకా వాడు మాయం చేసినోడు ఇంక వాడు సూపర్ హీరో, అంతే కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ డిఎన్ఏ రిపోర్ట్లు మీరు అన్నట్లే, నేను ఏది కూడా నా సొంత మాట మాట్లాడట్లేదు, ఇది విమర్శ కూడా కాదు, ఇది దూషణ కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరేం తొక్కి నారు తీయాల్సిన అవసరం లేదు నా విషయంలో. మీరు అన్న మాటలు ఏమన్నారు, డిఎన్ఏ రిపోర్ట్లు మాయమైనాయంట, పోలీసులకు కూడా ఆధారాలు దొరకట్లేదు. ఎవడు మాయం చేసినాడు? హూ మ్యానిపులేటెడ్ ద డిఎన్ఏ రిపోర్ట్స్ ఆర్ హూ టుక్ ద డిఎన్ఏ రిపోర్ట్స్ అవే? ఎవరు? వాడే దొంగ. ఆ డిఎన్ఏ రిపోర్ట్లు మాయం చేసాడు దొంగ. వాడు ఎందుకు మాయం చేశాడంటే ఆధారాలు దొరకకూడదని మాయం చేసాడేమో. వాడిని పట్టుకోలేరా? డిఎన్ఏ రిపోర్ట్లు మాయం చేశాడని తెలుసు కానీ వాడిని మేము పట్టుకోలేము అంటే ఇంకా ప్రజలకు ప్రభుత్వం పైన ఎట్లా నమ్మకం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు? మీరు తొక్కి నారదీస్తారు, మీరు పంచలు ఉడిదీసి కొడతారు, మీరు గొంతులు పట్టుకుంటారు, మీరు రారా నా కొడకల్లారా, గుండల్లారా, రౌడిల్లారా, గొంతు పిసుకుతా, తొక్కి నారదీస్తా, ఇవన్నీ మాట్లాడతారు. ఒక డిఎన్ఏ మాయం చేసిన దొంగను మాత్రం ఆ డిఎన్ఏ మాయం అయిపోయిందంట, అంతేనా? ఇంకా దొంగను ఏం చేయరా అని పార్వతీదేవి గారు అడుగుతున్నారు. సమాధానం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు? లేదు నేను సోషల్ మీడియాలో ఏ చిన్న చిన్న కామెంట్స్కి పోలీసులను ఉపయోగించి వాళ్ళను కొట్టి తొక్కినారి తీసి నేను ఆ విషయంలోనే బిజీగా ఉంటాను, అమ్మాయిలు మాయమైనా, అమ్మాయిలు చనిపోయినా, రోడ్లపైన నరికి చంపుతున్నా ఆయన నేను పట్టించుకోను, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ కాదు అది, మరి సోషల్ మీడియా మీ డిపార్ట్మెంటా అని ప్రజలు అడుగుతున్నారు. నేను కాదు, ఇది దూషణ కాదు, ఇది విమర్శ కాదు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు అడుగుతున్నారు. మీరు పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఈ మాటైనా మీకు తీసుకునే శక్తి లేదని నేను అనుకోను, మీకుంది. కానీ దానిని పవర్ డామినేట్ చేస్తుంది. నేను ఒక్కనే మాట్లాడాలి, ఎవ్వరు మాట్లాడకూడదు అనే ఒక ఫీలింగ్ మీలో ఎందుకు వస్తుందో అది మీకే మంచిది కాదు. సరే, మీకు మంచిది అవునా కాదా మీ ఇష్టం, కానీ సుగాలి ప్రీతికి న్యాయం చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్. ఇది దూషణ కాదు, ఇది విమర్శ కాదు, ఇది రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్. ఎవరిని అడగాలి? ఇంకా మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే మీరు వేల సార్లు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను, ఫస్ట్ వస్తే సార్ట్అవుట్ చేసేది సుగాలి ప్రీతి కేసుని మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, అభ్యర్థిస్తున్నాం, వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం, మీ కాళ్ళ మీద కూడా పడతాం కావాలంటే. సుగాలి ప్రీతికి న్యాయం చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.